ఓకే, యూనిటీగా ఉండాలి, హిందూ ముస్లిం భాయి భాయి అనేది వింటున్నాము, చదువుతున్నాము. సో నిజంగా భాయిగానే కలుపుకుపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మనకి ఇన్సిడెంట్ జరిగింది ఒక 2 రోజులు 3 రోజుల సమయం కావస్తుంది. సో ఇప్పటి వరకు ఈ పహల్గామ్ ఇన్సిడెంట్ కి సంబంధించి మీ మత పెద్దలు ఎవరైనా స్పందించారా దీనిపై? ఖచ్చితంగా అండి, మా మత పెద్దలు స్పందిస్తున్నారు. నేను ఎక్కడా చూడలేదు స్పందించినట్టుగా. మత గురువులు పెద్దవాళ్ళు వాళ్ళందరూ ఖండించారు, రోడ్ పైకి వచ్చారు. తర్వాత వెంటనే వేరే రోజే మేము మసీద్ బయటకు వచ్చి క్యాండిల్ మార్క్ తీసాము, ఖండించాము, మీడియాలు కూడా మాట్లాడాము. నిన్న మొత్తం జుమ్మా బయాన్ మొత్తం ఆ ఉగ్రవాద సంస్థల గురించి, ఉగ్రవాదుల గురించి, అసలు ఉగ్రవాదుల్లాగా వీళ్ళు ఎందుకు తయారవుతున్నారు అని నిన్న మొత్తం జుమ్మా స్పీచ్ కూడా అదే ఇచ్చాము. నమాజుల తర్వాత ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ప్రతి నమాజులో అక్కడ చనిపోయిన వ్యక్తుల కోసం మేమందరం ప్రార్థనలు చేస్తున్నాము. మన దారుల్ దేవబంద్కు సంబంధించిన మౌలానా అర్షద్ మదనీ గారు, మౌలానా మహమ్మద్ మదనీ గారు, మత పెద్దలు, ఉలమాలు అందరు కూడా దీని గురించి మాట్లాడారు. అలాగే మేము డిమాండ్ కూడా చేస్తున్నాము, ఎవరైతే అక్కడ ఉగ్రవాదులు వచ్చారో వాళ్ళందరికీ పట్టుకొని శిక్ష ఇవ్వండి, వాళ్ళందరికి నడి రోడ్డు పైన వాళ్లకు ఇది ఖతం చేయాలని మేమందరం డిమాండ్ కూడా చేసాము. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు దువా కూడా చేస్తున్నామండి. ఇంకా అలాగే ఎవరైతే అక్కడ మృతి చెందారో వాళ్ళందరికీ, ఫ్యామిలీస్కి అందరికీ ఆదుకోవాలా, వాళ్ళందరికీ గవర్నమెంట్ సపోర్ట్ చేయాలని మేము గవర్నమెంట్ కూడా డిమాండ్ చేస్తున్నాం. అంటే జుమ్మాలో మీరు జరిగినటువంటి ఇన్సిడెంట్ కి సంబంధించి ఇలా ఉండకూడదు అనే ఉపదేశాన్ని అందిస్తారా? నెక్స్ట్ రాబోయే జనరేషన్స్ పిల్లలకి ఎలా చెప్తారు? ఖచ్చితంగా అండి, మేము నిన్న జుమ్మా బయాన్లో కూడా చెప్పాము, ప్రతి ఫ్రైడే మేము చెప్తుంటాము, అందరితో కలిసిమెలిసి ఉండండి. ఇస్లాం ఏం నేర్పిస్తుంది? అందరితో కలిసిమెలిసి ఉండాలా. మన అందరికి, ఏ కులానికి సంబంధించిన అయినా, ఏ మతానికి సంబంధించిన వ్యక్తులైనా, మన అందరి అమ్మా నాన్న ఆదం హవ్వ భారతదేశం మిట్టితో, హిందూకి అయినా క్రిస్టియన్కి అయినా సిక్ ఇక్కడ ఎవరైతే పుట్టారో అందరికీ ఒకే మట్టితో దేవుడు సృష్టించాడు. మన అందరి రక్తం ఒక్కటే, మన అందరం పీల్చే గాలి ఒక్కటే, మనం నివసించే భూమి ఒక్కటే, అందరికి మేము అదే. సో మీరు జుమ్మాలో చెప్పేటువంటిది నెక్స్ట్ జనరేషన్స్ కానీ పిల్లలు కానీ వింటారా, పాటిస్తారు? ఖచ్చితంగా వింటున్నారు, పాటిస్తున్నారు. మేము దానిపైన ప్రాక్టికల్గా అమలు కూడా చేస్తున్నాము. ఇప్పుడు కరోనా వచ్చినప్పటి నుంచి కరోనాలో ఎంతోమంది అంత్యక్రియలు మేము చేశాము. సమాజానికి కూడా మేము అదే మెసేజ్ ఇచ్చాము, అరే ఏ కులానికి, ఏ మతానికి సంబంధించిన వ్యక్తి అయినా వాళ్ళకి హెల్ప్ చేయాలా, మంచిగా ఉండాలని నా చేతులతో, అలాగే మా టీం చేతులతో ఎంతోమంది నాన్ ముస్లిమ్స్ హిందూ సోదరుల అంత్యక్రియలు ఈ చేతులతో మేము చేసామండి. ఎంతోమందికి రక్తదానం చేశాము, ప్లాస్మా డొనేషన్ చేశాము. మీరు పేపర్ కట్స్ చూడవచ్చు, యూట్యూబ్లో చూడవచ్చు. మన సంస్థ తరఫు నుండి కొన్ని వేలాది మందికి రక్తదానం చేసి ఉన్నాము. కులం చూడలేదు, మతం చూడలేదు. నైట్ 1 గంట కాల్స్ వస్తాయి, అరే ఏ మతానికి, ఏ కులానికి సంబంధించిన వ్యక్తి అయినా ఫోన్ వచ్చింది రక్తం కావాలని, వెంటనే మేము వెళ్ళిపోతాము. మాతో పాటు పూజారులు ఉన్నారు, మాతో పాటు ఫాస్టర్లు ఉన్నారు, మాతో పాటు ప్రతి కులానికి, ప్రతి మతానికి సంబంధించిన పెద్దలు ఉన్నారు. మేమందరం కలిసి, హిందూ ముస్లిం క్రైస్తవ సోదరులు అందరూ కలిసి కుల మతాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు చేయాలా, ఎవరు ఆపదలో ఉంటే వాళ్ళకు ఆదుకోవాలని మేము మసీదుల్లో కూడా ఇదే, ఇస్లాం కూడా మాకు ఇదే నేర్పిస్తుంది. మేము కూడా మా జనరేషన్ పిల్లలు కూడా ఇదే నేర్పిస్తున్నామండి. సో ముస్లిం సోదరులకి సంబంధించి మీ మసీదుల్లో కావచ్చు, లేదంటే మతానికి సంబంధించి కావచ్చు, రాజకీయంగా ఎలాంటి ప్రభావం ఉంది? సో ఎలాంటి సపోర్ట్ అందుతుంది మీకు? మన ఆంధ్రప్రదేశ్లో అయితే, నేను ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యక్తి, చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు వచ్చారు, మీ పైన ఏమైనా ఆపద వస్తే నేను కాపాడతాను, నేను ఉన్నాను, వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ని నేను పాస్ కానివ్వను, అది ఇది అని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు కొన్ని చాలా మంచి పనులు చేస్తున్నారండి, మేము అతనికి అభిమానిస్తాము. చాలా పెద్ద రాజకీయ నాయకుడు, చాలా సీనియర్, ఎన్నోసార్లు సీఎంగా ఉన్నారు. అతనంటే చాలా అభిమానం కూడా. ఎలక్షన్ ముందు ముస్లిం మత గురువులు, ఉలమాలు చాలామంది చంద్రబాబు నాయుడు గారికి గెలిపించడానికి చాలా ప్రయత్నాలు చేశారు. అయితే చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్లో ఇమాములకు 10,000 జీతం, మౌజన్లకు 5,000 జీతం స్టార్ట్ చేసింది అతనే, పెద్ద ఆయనే. మేము అతనికి చాలా రెస్పెక్ట్ చేస్తున్నాం ఇప్పుడు కూడా. కానీ చంద్రబాబు నాయుడు గారికి ఏమైపోయిందో నాకు తెలియదు, అతను ఒక రాంగ్ స్టెప్ వేశారు. ఎలక్షన్ ముందు ఒక మాట చెప్పారు, నేను కాపాడుతాను, నేనున్నాను, అన్ని విధాలుగా మీ ముస్లిమ్స్కు నేను డెవలప్ చేస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. కానీ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ ఏదైతే మా భూములు ఉన్నాయో, మసీదుకు సంబంధించిన భూములు, మదరసాలకు సంబంధించిన భూములు, దర్గాలకు సంబంధించిన భూములు, వక్ఫ్ అంటే నాకు ఒక భూమి ఉందండి, నాకు చాలా భూములు ఉన్నాయి, ఆస్తి ఉంది, నేను చనిపోతే ఏం తీసుకొని అయితే నేను వెళ్ళాను కదా, ఇది మా ముస్లిమ్స్లకు నేను ఇచ్చేస్తున్నా, మసీదులకు ఇచ్చేస్తున్నా, మదరసాలకు ఇచ్చేస్తున్నా, ఖబరస్థాన్లకు ఇచ్చేస్తున్నా, దర్గాకు ఇచ్చేస్తున్నా,
చేస్తున్నా, ఈ ఈ ఈ ఈ భూమి ద్వారా మీరు మసీద్ కట్టుకోండి, ఇక్కడ ఒక స్కూల్ కట్టండి, ఇక్కడ ఒక మదరసా కట్టండి, ఇక్కడ ఒక మంచి పనులు చేయండి, ఇక్కడ ఒక హాస్పిటల్ కట్టండి, ఈ భూమిలో ఏదైతే మంచి కార్యక్రమాలు అవుతాయో ఆ పుణ్యం నాకు వస్తుందని నా ఆస్తిని నేను అల్లా మార్గంలో ఇచ్చేయడానికి దీన్ని వక్ఫ్ అంటారండి. ఇది మన పూర్వీకులు, మన పెద్దలు 9,40,000 ఎకరాలు భూమిలో భారతదేశంలో ముస్లిమ్స్కు, ఇస్లాం కోసం, ముస్లిం సోదరుల కోసం వక్ఫ్ చేసిన ఈ భూములు ఏదైతే ఉన్నాయో ఈ భూముల పైన ఏదైతే యాక్ట్ తెచ్చారో ఈ యాక్ట్ని చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా వక్ఫ్ అమెండ్మెంట్ బిల్కి సపోర్ట్ చేశారు. దీంతో కొద్దిగా మాకు ఇబ్బంది కలిగింది, బాధ కలిగింది. చాలామంది ముస్లిం సోదరులు, ముస్లిం మత గురువులు ఎవరైతే ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేశారో వాళ్ళందరూ చాలా బాధలో ఉన్నారండి. అయితే ఈ వక్ఫ్ రావటం వల్ల అంటే ముస్లిమ్స్లో ఉన్నటువంటి పేదరికంతో ఉన్నటువంటి మహిళలు కావచ్చు, లేదంటే మిగతా వాళ్ళు కావచ్చు, యూజ్ అవుతుంది అని అంటున్నారు. సో ఎంతవరకు యూజ్ అవుతుంది అనేది మీ పాయింట్లో? ఎంతవరకు యూజ్ అవుతుంది అంటే మేడం, ఇప్పుడు చిన్న మాట, మెయిన్ దీంట్లో అబ్జెక్షన్ ఏంటంటే వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లో ఈ వక్ఫ్ అసలు ఏదైతే ఈ కమిటీ ఉంటుందో దీంట్లో ఇద్దరికి హిందూ సోదరులకు వేస్తామని చెప్తున్నారు. హిందూ సోదరుల సంస్థలు ఉన్నాయి, ఒక గుడికి సంబంధించిన సంస్థ అనుకోండి, లేకపోతే తిరుపతికి సంబంధించిన సంస్థ అనుకోండి, దాంట్లో ముస్లింలకు ఎంటర్ చేయడం కరెక్టా మీరు చెప్పండి? చేయరు కదా. ఇప్పుడు క్రైస్తవులు ఉన్నారో వాళ్ళకు చర్చిల కమిటీలు ఉంటాయి, దాంట్లో ముస్లింలకు ఎంట్రీ ఇవ్వరు. ఇక నేను చాలా గుడిలోకి వెళ్తుంటాను, నేను మన ఊరి దగ్గర భైరవకనేకి వెళ్తుంటా, ఏమైనా గుడిలో ప్రోగ్రామ్ ఉంటే ప్రోగ్రామ్కి వెళ్తా, అక్కడ ఏమైనా అన్నదాన కార్యక్రమాలు ఉంటే అక్కడ కూడా నేను పాల్గొంటా. అలాగే భిక్షా ప్రోగ్రామ్ జరుగుతుంటుంది కదా సంవత్సరానికి ఒకసారి, మన ఇది ఏమంటే అయ్యప్ప మాల, వాళ్ళ దగ్గర కూడా మేము వెళ్తాము, అక్కడ కూడా అన్నదాన కార్యక్రమాలు చేస్తాము. ఎందుకంటే ఇంటిగ్రిటీ, జాతీయ సమైక్యత, హిందూ ముస్లింల మధ్య తింటారైతే మీరు మేము అక్కడ ప్రోగ్రామ్కి వెళ్తాము. మన ఎంతోమంది మన హిందూ సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను దావత్ తింటాను, వాళ్ళు మా ఇంటికి వెళ్తుంటారు, ఇఫ్తార్ దావత్లో వాళ్ళు పాల్గొంటారు, అంతా కలిసిమెలిసి ఉంటామండి. దాంట్లో మాకు అభ్యంతరం ఏం లేదు. మేమందరం ఇప్పటి వరకు మన హ్యూమన్ వెల్ఫేర్ కౌన్సిల్లో ప్రెసిడెంట్ ఒక ముస్లిం అయితే, సెక్రటరీ ఒక హిందూ, జనరల్ సెక్రటరీ వచ్చి ఒక క్రిస్టియన్, ఇలాగ కుల మతాలకు అతీతంగా మేము పనిచేస్తున్నామండి. నేను చెప్పేది ఏంటంటే, ఎలాగైతే ఒక మందిరంలో, ఒక గుడిలో ముస్లింలకు ఆ కమిటీలో యాక్సెప్ట్ చేయరో తీసుకోకూడదు కూడా. ఎందుకంటే వాళ్ళ కార్యక్రమాలు, వాళ్ళ కండిషన్స్, వాళ్ళ రూల్స్, ఆ మతం ఏం చెప్తుంది వాళ్ళకి మంచిగా తెలుసు, మాకు తెలియదు కదా. తిరుపతి కమిటీలో మాకేంటి అని మేము అడగం కూడా, మాకు అవసరం కూడా లేదు. క్రిస్టియన్స్ ఎవరైతే కమిటీస్ ఉంటాయో దాంట్లో కూడా మాకు అవసరం లేదు. ముస్లిం వక్ఫ్కు సంబంధించిన ఆస్తుల దీంట్లో హిందూ సోదరులకు ఇద్దరికి కమిటీలో వేస్తామంటే ఇది మాకు అబ్జెక్షన్ కరమైన విషయం, అంతే, ఇంకేం లేదు. సో షరీఫ్ గారు, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదానికి ఎక్కువగా ఇండియా ముస్లిమ్స్ సోదరులు ఆకర్షితులవుతున్నారు. సో ఎందుకు దీన్ని ఆపేటువంటి మార్గం ఏమైనా ఉందా? సో ఎందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ పాకిస్తాన్ ఉగ్రవాదానికి ముస్లిం సోదరులే ఎందుకు అంత అట్రాక్ట్ అవుతారు అంటే ఏం చెప్తారు అసలు? పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలలో భారతదేశానికి సంబంధించిన వ్యక్తి ఎవరైనా, ఒకవేళ అది ఏ కులానికి సంబంధించిన వ్యక్తి అయినా, ముస్లిమ్స్ అయినా, వాడికి అక్కడ పోయే ముందే వాడు గనక కనపడితే వాడికి ముందు ఖతం చేయండి అని మేము చెప్తున్నామండి. ఎందుకంటే భారతదేశ శాంతిని దూరం చేయడం కోసం ఎవరు పోయినా, ఒకవేళ ఇప్పుడు ఇంటెలిజెన్స్ ఉంది, ఎస్బీ ఉంది, వాళ్ళందరూ గమనిస్తున్నారు కదా, ఎవరైనా లింక్స్ ఎవరికైనా ఉంటే పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలతో వాళ్ళందరికీ ఎంక్వైరీ చేసి వాళ్ళందరికీ శిక్ష ఇవ్వాలని మేము కోరుతున్నాము. సో ఎందుకు అంటే దీన్ని ఆపాలి అని అంటే ముస్లిం సోదరులు వెళ్లకుండా పాకిస్తాన్ ఉగ్రవాదానికి ఎవరు వెళ్తున్నారు చూపించండి మీరు, చూపించండి. అంటే ఇప్పుడు ఉన్న చోట ఎవరైనా వాళ్ళు వచ్చి బాంబ్ బ్లాస్ట్ చేసేదాకా ఉగ్రవాదులు ఇక్కడ ఉన్నారు అని మనం ఎవరూ కనిపెట్టలేము. ఎందుకంటే పర్యాటకంగా వందల మంది వస్తూ ఉంటారు, అందులో పర్టికులర్ ఒక పర్సన్ ని మనం జడ్జ్ చేయలేం కదండి. పుల్వామాలో అక్కడ ఎవరు చేశారు? ఇప్పటి వరకు నిరూపించలేకపోయారు, ఇప్పటి వరకు వాళ్ళకి శిక్ష జరగలేదు. అజ్మీర్లో దాడి జరిగింది, అజ్మీర్లో దాడి ఎవరు చేశారు? ముస్లిమ్స్ చేయాల, వేరే మతానికి సంబంధించిన వ్యక్తులు చేశారు. మణిపూర్లో మతం పేరుతో అక్కడ ఎంతమందికి చంపేశారు? ఆ ఏ మతానికి సంబంధించిన వ్యక్తులు? అక్కడ గోధరాలో, గుజరాత్లో ఎంతమందికి చంపేశారు? మతం చూసి చంపారు. ఆ ఏ కులానికి, ఏ మతానికి సంబంధించిన వ్యక్తులు? అంటే వీటన్నిటి దాడుల్లో ముస్లిం సోదరులు లేరు అంటారా? లేరండి, ఖచ్చితంగా లేరు, 100% లేరు. గుజరాత్లో గోధరాలో ముస్లిం సమాజానికి, ముస్లిం పిల్లలకు, ముస్లిం అమ్మాయిలకు, కడుపులో బిడ్డలున్న లేడీస్లకు కూడా రోడ్ పైన తీసుకొచ్చి కొట్టేశారు కదండి.
మణిపూర్లో ఎంతమందికి చంపేశారు? మణిపూర్లో చంపేసే వాళ్ళు ఎవరు? ముస్లిమ్సా? కాదు కదా. ఉగ్రవాద సంస్థలు చాలా చాలా ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి. దాంట్లో ఓన్లీ ముస్లిమ్సే కాదు, చాలా మతానికి సంబంధించిన వ్యక్తులు ఉగ్రవాద సంస్థలు ఉన్నారు. వాళ్ళందరికీ పట్టుకొని శిక్ష ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఓకే, ఫైన్. అయితే ఉగ్రవాదానికి ఎవరైనా సరే వాళ్ళకి సపోర్టివ్గా ఉండి లేదంటే వాళ్ళకి అట్రాక్ట్ అయ్యే సోదరులు మీ ముస్లిం మతంలో ఉన్నట్లయితే గనక, సో మీకు తెలిసింది అనుకోండి, సో వాళ్ళని ఎలా మీరు ఆపేస్తారనమాట? ఫస్ట్ వాళ్ళకి తీసుకుని వెళ్ళి మేము డిపార్ట్మెంట్ దగ్గర తీసుకెళ్ళి ఇది ఉగ్రవాదాన్ని చూపించి వాళ్ళకి శిక్ష ఇప్పిస్తామండి. అంటే మనిషిలో మార్పుని ఏ విధంగా కోరుకుంటారు అంటే? మీరున్నారండి, మీ ఏరియాలో ఎంతమంది ముస్లిమ్స్ ఉన్నారు? మీ ఇంటి దగ్గర చుట్టుపక్కల చాలా మంది ముస్లిమ్స్ ఉన్నారు కదా. ఎవరైనా మిమ్మల్ని ఎప్పుడైనా తిట్టాడా? ఎవరైనా కొట్టాడా? అరే మీరు హిందూ కదా, మీరు బొట్టు పెట్టుకుంటున్నారు, మీరు గుడికి వెళ్తున్నారు, ఎవరైనా ఎప్పుడైనా మీకు ఏమైనా అన్నారా? లేదు కదా. ఏ వ్యక్తి కూడా ఇక్కడ ఏ కులానికి మతానికి సంబంధించిన వ్యక్తితో లకుం దీనుకుం వలియది, నా దీనిపైన నేను నడుస్తాను, నా నమాజ్ నేను చదువుకుంటాను, మీ పూజతో నాకు అభ్యంతరం లేదు. అలాగ భారతదేశానికి సంబంధించిన వ్యక్తులు ఉగ్రవాదం అనేది లేదండి, వేస్ట్ మాటలు. సో మీ ముస్లిమ్స్లో ఎక్కువగా వినిపించేది షరీఫ్ గారు జిహాద్ అనేది అంటూ ఉంటారు కదా. సో జిహాద్ అంటే ఏంటి? ఖురాన్లో అసలు ఏముంది? మహమ్మద్ ప్రవక్త ఏం చెప్పారు? అంటే ఇతర మతస్థులని ద్వేషించమని లేదంటే ఇతర మతస్థులని చంపమని ఖురాన్లో ఏమైనా ఉందా? ఖురాన్ అలా చెప్తుందంటారా? అసలు చిన్న మాట మేడం, ఇప్పుడు ఇక్కడ బ్రదర్ కూడా హిందూ సమాజానికి సంబంధించిన వ్యక్తి, మీరు కూడా హిందూ, అతను కూడా హిందూ. ఎప్పుడైనా ఏ ముస్లిం అయినా మీకు చంపడానికి వచ్చాడా? మీకు ఇబ్బంది కలిగించాడా? మీ పర్సనల్ జనరల్గా మీ చుట్టుపక్కల ఉండే ముస్లిమ్స్ ఎప్పుడైనా మీతో ఇలాంటి వ్యవహారం చూపించాడా? లేదు కదా. నేనైతే ఫేస్ చేయలేదు కదా. అలాగే ఏ ముస్లిం కూడా జిహాద్ అంటే కత్తి తీసుకొని పొడవడం జిహాద్ కాదండి. జిహాద్ అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరికి ఒక మనిషి వస్తాడు, అడుగుతాడు, ఓ ముహమ్మద్ ప్రవక్త జిహాద్ అంటే ఏంటి? నేను జిహాద్ చేయాలనుకుంటున్నా. ప్రవక్త గారు మీ అమ్మా నాన్న ఉన్నారా? ఉన్నారు నా అమ్మా నాన్న. మీ అమ్మా నాన్నకు సేవ చెయ్యి, మీ తల్లిదండ్రులకు నువ్వు సేవ చెయ్యి, వాళ్లకు అవసరమైన వస్తువులు తెచ్చి వాళ్లకు కాళ్ళు నొక్కు, వాళ్లకు సేవ చెయ్యి, వాళ్లకు మంచిగా చూసుకో, ఇదే జిహాద్ అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. జనరల్గా జిహాద్ అంటే మేము స్పష్టంగా చెప్తున్నా, మీరు కూడా జిహాద్ చేస్తున్నారండి. ఎలాగంటే సమాజానికి చెడు నుంచి మంచి వరకు తీసుకొచ్చే ప్రయత్నం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరూ జిహాద్ చేస్తున్నారు. చెడు నుంచి మనిషిని కాపాడడం కూడా జిహాదే. ఆదిల్ హుసేన్ షా ఏదైతే కశ్మీర్లో చేశాడో, ఉగ్రవాదులతో పోరాడి అక్కడ ఉండే జనాల్ని, మన భారతదేశ బిడ్డల్ని కాపాడడం కోసం ప్రాణాలు తెగించాడో, దీన్ని జిహాద్ అంటారండి. ఇప్పుడు జిహాద్ అంటే నెగిటివ్ గా కాదా? లేదండి, 100%. నేను ఇంకా స్పష్టంగా చెప్తాను వినండి. ఎవరైనా మా ఏరియాలో హిందువులకైనా క్రైస్తవులకైనా సిక్కులకైనా ఏ మతానికి సంబంధించిన వ్యక్తులకైనా ఏ కులానికి సంబంధించిన వ్యక్తులపైనైనా దౌర్జన్యం చేస్తుంటే, వాళ్ళకి కొడుతుంటే, వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తుంటే, వాళ్ళ అక్కడ ఉండే మన హిందూ సోదరులకు, క్రైస్తవ సోదరులకు, దళిత సోదరులకు, వేరే కులానికి సంబంధించిన వ్యక్తులకైనా, ఏ కులానికి ఏ మతానికి సంబంధించిన వ్యక్తులకైనా వాళ్లకు ఆ ఇబ్బంది నుంచి కాపాడడం కోసం పోరాటం ఏదైతే చేస్తామో ఆ పోరాటానికి జిహాద్ అంటాము. అలాగే బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి కబ్జా చేయడానికి ఏదైతే వచ్చారో ఆ బ్రిటిష్ వాళ్ళతో పోరాడడం కోసం ఏదైతే మేము నినాదం ఇచ్చామో, బ్రిటిష్ వాళ్ళతో ఏదైతే మేము పోరాడి మన భారతదేశానికి మేము కాపాడుకున్నామో దాన్ని జిహాద్ అంటారండి. ఇప్పుడు మీ ఇంటికి ఎవరైనా వస్తారండి, మీకు కొట్టడానికైనా మీ ఇంట్లో ఏమైనా వస్తువులు తీసుకెళ్ళడానికి, మీకు ఇబ్బంది కలిగించడానికి మీరేం చేస్తారు? మీ హస్బెండ్ ఏం చేస్తారు? మీ ఇంట్లో ఉన్న వాళ్ళు వాళ్ళతో డిఫెన్స్ చేస్తారు కదా, పోరాడతారు కదా. మీ దగ్గర ఎంత శక్తి ఉందో అంత శక్తితో వాళ్ళకి పోరాడతారు, వాళ్ళకి కొడతారు. వాళ్ళు మీకు కొట్టడానికి వస్తే మీరు డిఫెన్స్ ఏదైతే చేస్తారో ఈ డిఫెన్స్ చేయడానికి జిహాద్ అంటారు. మరి ఎందుకు జిహాద్ అంటే చాలా నెగిటివ్ వేలో బయట మనకి కనిపిస్తుంది? జిహాద్ అనగానే లైక్ మనం చాలా వింటుంటాం, జిహాద్ అనగానే మతం మార్చుకోవడమో లేకపోతే లవ్ జిహాద్ అని ఒకటి వినిపిస్తుంది. ఎందుకు బయట స్ప్రెడ్డింగ్ మాత్రం చాలా నెగిటివ్ లో అవుతుంది? మీరు చెప్పేది క్వైట్ ఆపోజిట్ గా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇస్లాంకి బస్టు పట్టించడానికి, ముస్లింలకు బస్టు పట్టించడానికి గోధీ మీడియా చేస్తున్న పని అండి ఇది. ఇస్లాం ఏం చెప్తుందంటే ఎక్కడి నుంచి అయినా ఇస్లాం జనరల్గా జంగ్ ఎలా జరిగిద్ది,
ఏ కులానికి సంబంధించిన వ్యక్తులైనా ఒక ఎక్కడైనా రేప్ జరుగుతుంది, ఎక్కడైనా ఎవరికైనా ఇబ్బంది జరుగుతుంది, ఎక్కడైనా పేదవాళ్ళకు కొట్టడానికి ఎవరైనా ఒక సైన్యం వచ్చింది, శత్రువులు వచ్చారు, ఒక చిన్న అమ్మాయి అయినా, ఏ కులానికి ఏ మతానికి సంబంధించిన వ్యక్తి అయినా ఎవరైనా మీకు నినాదం ఒకవేళ ఇచ్చారనుకోండి, మమ్మల్ని కాపాడండి అని, మా దగ్గర శక్తి ఉంటే వాళ్ళకి కాపాడడానికి మేము ఖచ్చితంగా వెళ్ళాలా. ఒకవేళ మాకేం అవసరం అండి వాళ్ళు హిందువులు, మాకేం అవసరం అండి వాళ్ళు క్రిస్టియన్స్, మాకేం అవసరం అండి వాళ్ళు సిక్కులు, మాకేమంది వాళ్ళు మా కులానికి మా మతానికి సంబంధించిన వ్యక్తులు కాదు కదా అని మేము కాముగా కూర్చుంటే అల్లా మమ్మల్ని పట్టుకుంటాడు. వాళ్ళను ఆ దుష్ట శక్తుల నుంచి, ఆ టెర్రరిస్టుల నుంచి, ఆ దుర్మార్గుల నుంచి, ఆ శైతాన్ల నుంచి కాపాడడం కోసం ఏదైతే మేము వెళ్తామో దాన్ని జిహాద్ అంటారండి. అదే జిహాద్. ఒక మనిషి ఆకలితో ఉన్నాడు, జిహాద్ ఒకసారి మీరు చూడండి. మీరు ఒకవేళ అరబీ మీరు గ్రామర్ కనుక తీస్తే ఏదైతే మేము కోషిష్ చేస్తామో కోషిష్ని జిహాద్ అంటాము. పేదరికం నుంచి పేదోళ్లకు బయట తీయడమే జిహాద్. ఆకలితో ఉన్న వ్యక్తికి ఆకలి నుంచి బయట తీసి వాళ్లకు రాహత్ ఇచ్చి వాళ్లకు భోజనం తినిపియడం కూడా జిహాదే. అర్థమైపోయిందా మీకు? జిహాద్ అంటే కోషిష్ కర్ణ, మా శక్తి తగ్గట్టుగా మేము ఎవరైనా ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బంది నుంచి బయటకు తీయడం కోసం మా ప్రయత్నం ఏదైతే చేస్తామో ఆ ప్రయత్నానికి జిహాద్ అంటారండి. అలాగే నా లోపల శైతాన్ చెడు ఆలోచనలు చేస్తాడు, అది ఈ చెడు పని చేయి, ఇక్కడ వాళ్ళ ప్లాట్లు కబ్జా చేసుకో, ఆ మనిషికి నష్టం చేయి అని మా లోపల ఏదైతే ఈ ఆలోచనలు వస్తాయో ఈ ఆలోచనని ఖతం చేయడం కూడా జిహాద్ అండి. సో మౌలానా గారు, వేరే మతస్థుల గురించి లేదంటే ప్రవక్త గారు కానీ ఖురాన్ కానీ వేరే మతస్థులను ద్వేషించమని కానీ లేదంటే చంపేయమని కానీ అసలు ఇతర మతస్థుల గురించి ఈ ఖురాన్లో ఏముంటుంది అసలు? ప్రవక్త గారు ఏం చెప్పారంటే, నువ్వు నీ చేతితో, నీ మాటలతో, నీ పనులతో, నీ వ్యవహారంతో నీ పక్కన ఉన్న ఏ కులానికి సంబంధించిన వ్యక్తులైనా ఏ మతానికి సంబంధించిన వ్యక్తికైనా ఇబ్బంది కలిగితే నువ్వు విశ్వాసి కాలేవు, ముస్లిం కాలేవు, మోమిన్ కాలేవు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్పష్టంగా చెప్పేశారు. అలాగే ప్రవక్త గారు ఏం చెప్పారు, అన్యాయంగా ఏ కులానికి సంబంధించిన వ్యక్తికైనా, హిందూకైనా, క్రిస్టియన్స్కైనా, సిక్కులు, ఏ మతానికి సంబంధించిన వ్యక్తికైనా అన్యాయంగా గనక నువ్వు వాళ్ళపైన దాడి చేసి వాళ్ళకి చంపేస్తే, వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తే, రేపు ప్రళయ దినం నాడు అల్లా ముందు నేను నిలబడి అన్యాయంగా ఎవరైతే బలి అయ్యారో వాళ్లకు సపోర్ట్ చేస్తాను, నువ్వు ముస్లిం అయ్యి ఏదైతే వాళ్ళపైన దౌర్జన్యం చేశావో నీకు అల్లా దగ్గర శిక్ష ఇప్పిస్తాను, వాళ్ళ సపోర్ట్ నేను చేస్తానని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారండి. అలాగే ప్రవక్త గారు ఏం చెప్పారంటే, నీ పక్కన ఉండే వ్యక్తి ఏ కులానికి సంబంధించిన వ్యక్తి, ఏ మతానికి సంబంధించిన వ్యక్తి అయినా ఒకవేళ ఇబ్బంది పడుతుంటే, ఆకలితో బాధపడుతుంటే, నువ్వు కడుపు నిండా గనక భోజనం తినేసి నిద్రపోతే నువ్వు విశ్వాసి కాలేవు, ముస్లిం కాలేవు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారండి. అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మానవుల గురించే కాకుండా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మదీనా నుంచి మక్కా అంటే చాలా దూరం జర్నీ అది. మదీనా నుంచి మక్కా వెళ్ళేటప్పుడు సైన్యంతో పాటు వెళ్ళేటప్పుడు చిన్న చిన్న కుక్క పిల్లలు అక్కడ ఒక చోట కనిపిస్తాయి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సైన్యానికి ఆపేసి వాళ్ళ శిష్యులు ఎవరైతే ఉన్నారో అందరికీ ఆపి చెప్తారు, ఈ కుక్క పిల్లలు ఉన్నాయి, జాగ్రత్తగా వెళ్ళండి, మీరు ఈ జర్నీలో ఫాస్ట్లో ఏదైతే వెళ్తున్నారో మీ జంతువు యొక్క గుర్రాల పైన కొంతమంది ఊంట్కి ఏమంటారు తెలుగులో, ఒంటెల పైన కొంతమంది వెళ్తున్నారు, మీ ద్వారా ఆ కుక్క పిల్ల గనక ఇబ్బంది కలిగితే దేవుడు మీకు అడుగుతాడు, మా తరఫు నుండి కుక్క పిల్లలకు కూడా ఇబ్బంది కలగకూడదు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అక్కడ ఆపి వాళ్ళందరూ పోయిన తర్వాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అక్కడి నుంచి పోతారు. అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారంటే, మీరు గనక జర్నీలో వెళ్ళేటప్పుడు మీకు పాస్ ఒకవేళ వస్తే, అవసరం పడితే, మీరు టాయిలెట్కి వెళ్ళాలనుకుంటే ఎక్కడైతే చెట్టులు ఉంటాయో, చిన్న చిన్న పుట్టలు ఉంటాయో, చిన్న చిన్న చీమలు ఉంటాయో గమనించండి. మీరు అక్కడ టాయిలెట్కి వెళ్ళిన వల్ల, అక్కడ పాస్ వేసిన వల్ల అక్కడ ఉండే చీమలకు ఇబ్బంది కలగకూడదు. చీమలు గనక ఇబ్బంది పడితే ఆ అల్లా మీతో నారాజ్ అయిపోతాడని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ చీమల గురించి కూడా ఆలోచించిన వ్యక్తి అండి. అతను పూర్తి జీవితంలో ఏ మనిషికి కూడా, ఏ కులానికి, ఏ మతానికి సంబంధించిన వ్యక్తి కూడా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇబ్బంది కలిగించలేదు. అలాగే ఇస్లాం కూడా ఇదే చెప్తుంది, మీ పక్క ఏ మతానికి, ఏ కులానికి సంబంధించిన వ్యక్తి అయినా ప్రేమతో ఉండండి, ఆకలితో ఉన్న వాళ్ళకి ఆదుకోండి. ఇది కరోనాలో మీరు చూసి ఉంటారండి. కరోనాలో
లక్షలాది మంది రోడ్లపైన వస్తే వాళ్ళందరికీ ఆదుకున్న వ్యక్తుల్లో ముస్లిం సమాజం చాలా ఎక్కువ ఈ పని చేసింది. ముస్లిం సమాజం మీరు యూట్యూబ్లో చూడండి, చాలామంది మత గురువులు హిందూ సమాజానికి సంబంధించిన పెద్ద పెద్ద పూజారులు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. స్వామి విజయశంకర్ గారు నా గురించి కూడా యూట్యూబ్లో వీడియో పెట్టున్నాయి, ఇప్పుడు కూడా ఆ వీడియో ఉంది. ఒక ముస్లిం సమాజానికి సంబంధించిన వ్యక్తి ఎంతోమంది హిందూ సోదరుల అంత్యక్రియలు చేశారు, వాళ్ళ మతానికి సంబంధించిన ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో అన్నీ మేం చేశామండి. ఇస్లాం ఇదే చెప్తుంది, ఏ మతానికి ఏ కులానికి సంబంధించిన వ్యక్తి అయినా ఆపదలో ఉంటే ఆదుకోండి. ఇస్లాం ఎవరికి కూడా ఇబ్బంది కలిగించే మాటలు కూడా, ఇబ్బంది కలిగించే పనులు కూడా దీనికి ఇస్లాం పర్మిషన్ ఇవ్వదండి. సో షరీఫ్ గారు, సో పహల్గామ్ ఇన్సిడెంట్కి సంబంధించి సో మీ దగ్గర నుంచి యాజ్ ఏ ఇస్లామిక్ స్కాలర్గా సో సమ్ పాయింట్స్ వి గాట్ ఇట్ అనమాట. సో మాతృ వీక్షకులు కూడా తెలియాలి అనేసి ఇంటర్వ్యూ ప్లాన్ చేశాను. సో చాలా విషయాలు మనతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అల్లా సుబ్హానహు వ తఆలా దేవుడు, గాడ్, సృష్టికర్త అయిన దైవం ఎవరైతే అక్కడ గాయాలు ఎవరికైతే తగిలాయో వాళ్ళందరికీ ఆరోగ్యం ఇవ్వాలని, అలాగే సృష్టికర్త అయిన దైవం ఎవరైతే మృతి చెందారో వాళ్ళ పిల్లలకు, వాళ్ళ అమ్మా నాన్నకు, వాళ్ళ వైఫ్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి దేవుడు, సృష్టికర్త అయిన దైవం సహనం ఇవ్వాలని మేమందరం ప్రార్థన చేస్తున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.